ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీకి అండగా తమ్ముడు పవన్ కళ్యాణ్కి తోడుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమిగా బరిలోకి దిగుతుంది. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలో ఉన్న జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అభ్యర్థులను ప్రకటించిన జనసేన ఇప్పటికే వారాహి, విజయభేరి యాత్రల పేరిట ప్రచారం సైతం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తమ్ముడు పార్టీకి అండగా నిలబడాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అయితే రాజకీయంగా కాదుండోయ్, ఆర్థికంగా జనసేనకు మద్దతుగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. అందులో భాగంగానే జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం అందజేశారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్ కు అందించారు మెగాస్టార్ చిరంజీవి. మాస్ మహారాజా రవితేజ ల్యాండ్ మార్క్ మూవీ RT-75 ప్రకటన వెలువడింది. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రకటించిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మీద రవణ దావత్ ఇస్తుండు, రెడీ అయిపోండ్రి అని ఉంది. ఈ సినిమాలో లక్ష్మణ్ బేరే అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఈ పాత్ర తీరు ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. ఆదాయం చెప్పంతి, ఖర్చు లెక్క జయన్, రాజపూజ్యం అన్లిమిటెడ్, అవమానం 0 అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా కార్తిక్ ఘట్టమనేని కెమెరామ్యాన్ గా పనిచేయనున్నారు. IPL 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి బంతు వరకు నరలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ పోరులో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. ఆఖరు ఓవర్లో రైజర్స్ కెప్టెన్ కమిన్స్ జయదేవ్ చేతికి బంతినివ్వగా పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మ వరుసగా 6 వైడ్ 6, 2, 2 వైడ్ 1 ఇలా 20 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శశాంక్ సింగ్ 6 బాది స్కోర్లకు మరో 6 పరుగులు జత చేశాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి ఓసారి క్యాచ్ జారవిడిచారు. ఇలా రైజర్స్ బౌలర్, ఫీల్డర్ తప్పిదాలు చేసినా ఆఖరికి విజయం వారినే వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్లో హైదరాబాద్ జట్టు ఖాతాలో 3వ గెలుపు చేరింది. F2, F3 చిత్రాల తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు సమర్పణలో సిరీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. వెంకటేష్ గారితో 3వసారి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో 6వసారి, భీమ్తో తొలిసారి 2025 సంక్రాంతికి విక్టరీ వినోదంతో కలుద్దాం అని ఈ సినిమా గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ మాజీ పోలీస్ ఆఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య, ఈ ముగ్గురు పాత్రల చుట్టూ సాగే క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. అయోధ్యకు వచ్చే రామభక్తులకు ఇప్పుడు మరొక కానుక అందనుంది. అదే బంగారు రామాయణ దర్శన భాగ్యం. ఈ రామాయణాన్ని నూతన రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ IAS అధికారి సుబ్రహ్మణ్యం లక్ష్మీనారాయణ్, అతని భార్య సరస్వతి రామాలయ ట్రస్ట్కు అందించారు. శ్రీరామ నవరాత్రుల్లో మొదటి రోజున ఈ రామాయణ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ్ దంపతులు పాల్గొన్నారు. చెన్నైకి చెందిన ఉమ్మడి బంగారు జ్యువెలర్స్ ఈ బంగారు రామాయణాన్ని తయారు చేసింది. గర్భగుడిలోని రాముడి విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ రామాయణ గ్రంథం పైభాగంలో వెండితో చేసిన రాముడి పట్టాభిషేక దృశ్యం కనిపిస్తుంది. ఈ రామాయణ ప్రతిష్టాపన కార్యక్రమంలో రామాలయ నిర్మాణ ఇన్ఛార్జ్ గోపాలరావు, పూజారి ప్రేమ్చంద్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. అయితే పోతిన మహేష్ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్
వైఎస్ఆర్సీపీలో చేరడంతో జనసేన క్లోజ్ అయింది. చంద్రబాబు మాటలు విని విజయవాడ వెస్ట్ టికెట్ను బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అమ్ముకున్నారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేనను వీడిన పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీలో చేరారు. నిర్మాత నిహారిక కొనిదెల సమర్పణలో యదువంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రానికి కమిటీ కుర్రోళ్ళు అనే టైటిల్ ఖరారైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ పతాకంపై పద్మజ కొనిదెల, ఫణి, జయలక్ష్మి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసి యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై వస్తున్న తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు. కొత్తవారితో సినిమా చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు. ఈ చిత్రం ద్వారా 11 మంది హీరోలు, 4 హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం అన్నారు యదువంశీ. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం అన్నారు ఫణి, జయలక్ష్మి. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలిచి తీరతానని ధీమాగా ఉన్న పవన్ తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్థుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దీంతో స్థానికంగా ఉండేందుకు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా స్థానికంగా ఉంటూ మధ్యలో హైదరాబాద్ వెళ్లి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పవన్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న 4 అంతస్తుల ఇల్లు తీసుకున్నారు. ఓదూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి నిర్మిస్తున్న ఈ ఇంటిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారా లేక లీజుకు తీసుకున్నారో మాత్రం తెలియలేదు. కానీ చేబ్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ ఇల్లు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. త్వరలో ఈ ఇంట్లో పవన్ గృహప్రవేశం చేయబోతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.